అలా చూసుకోవాలి అన్నదే నాది. ఏమైనా తేడా వస్తే మటుకి అధిష్టానంగా చెప్తాను. వాతావరణ కొత్తగా వచ్చిన జనసేన మొత్తం జనసేనకు కూడా ప్రాముఖ్యత ఇచ్చేటట్టుగా చూడాలన్నదే నా కోరిక. అంతేగాని నాకేదో తాగా అనుకొని చేయాలని కాదు. అది ప్రజల తీర్పు శిరసావహిస్తాం. అది ఎమ్మెల్యే అయ్యాడు, డెఫినెట్గా ఈ గాట్ పవర్. అట్లాగే జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మాకు ఉంది. నేను మటుకి మా జనసేన కార్యకర్త కోసం నేను పోరాడు. పార్టీలో మీకు ఎటువంటి బాధ్యత ఇస్తారని చెప్పడం జరిగిందా? నేను చెప్పాను కదా, ఓపెన్గా చెప్పాను. నేను ఏ డిమాండ్ పెట్టలేదు, నాకు ఆ పదవి ఏమని చెప్పలేదు, ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, మనం కలిసి పనిచేద్దాం, నేను అన్ని బాగా చూసుకుంటాను అని చెప్పాడు. అంతే, మేము అడగలేదు. ఆయన మనం అమ్మా నేను ఒకటే చెప్తున్నానమ్మా, నా మనస్తత్వం ఒంగోలు ప్రజలను అడగండి. నేను పవర్ కోసం పాకులాడితే ఆ రోజు మంత్రి పదవి వదుకునేవాడిని కాదు. 4 years కంబైన్ స్టేట్లో మైన్స్ మినిస్టర్గా ఉన్నాను. ఒక్క నిమిషం ఆలోచించుకుంటూ వచ్చాం. పవర్ కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు కూడా ఒక్క డిమాండ్ ఇప్పుడు అడగండి. ఏమన్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకులు అప్పుడు ఉన్నారు కదా, ఒక్క డిమాండ్ కూడా నేను చెప్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవకుండా నేను రాజీనామా చేసి వచ్చాను. డిమాండ్ చేసేవాడిని అయితే రాజీనామా చేయకుండా వచ్చి కదా, దానికి ఏం చేసిన దానికైనా నేను సిద్ధంగా వచ్చాను. నేను ఈరోజు రాజీనామా చేసి వచ్చాను. నేను చెప్పాను బాబు, నాకు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, నాకు ఇప్పుడే చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టాడు, ఆయన కుటుంబం కదా అని చెప్పి భరాయించాను. కొన్ని రోజులు ఏడ్చుకునే రోజులు ఉన్నాయి. నా కళ్ళ నీళ్లు కూడా ఇనిగిపోయినాయి. అదే పరిస్థితి అది. అయినా కూడా రాజశేఖర్ గారు గుర్తుకొచ్చేవాళ్ళు, మా ఫ్యామిలీకి అట్లా గుర్తుకొచ్చేది. కానీ ఈరోజు ఎన్ని రకాలుగా ఇంకా ఆయన మారల ఆ కోటరీతోనే నడుస్తూ ఉంది. మళ్ళీ అదే కోటరీ నడుపుతూ ఉన్నాడు. ఎక్కడ కూడా అందరూ చూస్తూనే ఉన్నారు, మరి ఏం మార్చలేదు. అదే సిస్టమ్, అదే కథ. నేను ఎప్పుడు కూడా అందరూ అనేవాళ్ళు, మేకపాటి రాజమౌళి వీళ్ళందరూ కూడా అనేవాళ్ళు, వాసు నువ్వు ఒక్కడివే ఆయనతో గట్టిగా మాట్లాడేవాడు అని. నేను అన్నీ కూడా ప్రజల్లో జరుగుతున్నటువంటి